గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆ, రాజ్యసభ ఎన్నిక ఎప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చినా సరే చాలా మంది కూడా ఇటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలని దాచుకోవడం అన్నది మామూలే. సో అవును. ఎప్పుడు కూడా చిన్న చిన్న శిబిరాలు అయ్యే నడుపుతూ ఉంటారు. కానీ ఇప్పుడేంటి సార్, శిబిరాలు అన్ని తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో పెడుతున్నారు. రాజ్యసభకి ఒక గోవా ట్రిప్, దానితో పెద్ద నజరానా అంటున్నారు. సో అవును. వైఎస్ఆర్ వాళ్ళు మాత్రం ఎలక్షన్ ముందు మంచి జాక్పాట్ కొట్టినట్టున్నారు. ఖచ్చితంగానండి. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు తారుమారు తక్కడమారు ఆట మొదలుపెట్టారో, ఉహుం. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి శని జుట్టుకుంది. ఉమ్. మరి బైబిల్‌లో శని ఏముండదు గానీ సైతాన్. సైతాన్ సైతాన్ నెత్తి మీద సైతాన్ కా బచ్ ఆడుతుందంటారు కదండీ! సైతాన్ కా బచ్చే. ఆ. ఆ! సాతాను వాళ్ళ నెత్తి మీద ఆడటం మొదలుపెట్టాడు. యేసు ఉమ్. ప్రభువుకే తప్పలేదు. సైతాన్ ఆడిన ఆటని ఆయన ఉమ్. తెలివిగా తప్పించుకొనొచ్చాడు గానీ, మరి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పించుకోలేకపోతున్నాడే. ఆ. 27వ తారీఖున రాజ్యసభ ఎన్నికుంది. ఉమ్. దానికి ఈళ్ళు ఆల్రెడీ వీళ్ళకి బలం ఉన్న దాని ప్రకారంగా మనకి ఈళ్ళ 3కి 3 సీట్లు వీళ్ళే కొట్టగలుగుతారు. ఓకే. ఆ. మరి వీళ్ళు అభ్యర్థుల్ని కొంతమందిని ఖరారు చేశారు. ఆ. అందులో వైవి సుబ్బారెడ్డి ఇంకోళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరున్నారు. ఆ. మూడోళ్ళు పెద్దగా ఇంపార్టెంట్ లేదు. ఆ. ఎందుకంటే వాళ్ళు అసమ్మతివాదులు. ఎ ఎవరికైతే టికెట్లు రాలేదో, ఎవరినైతే మార్చారో, అసమ్మతి గళం వినిపిస్తున్నారో వాళ్ళందరూ ఓటు వెయ్యరు అనే దాంతోటి ఇప్పుడు ఒక ఉమ్. విచిత్రమైన గేమ్ మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ. తన సొంత ఎమ్మెల్యేలని ఉమ్. తానే కొనుక్కొని ఉమ్. వాళ్ళని ఉమ్. ఓటు వేయటానికి కాదు, ఓటు వేయకుండా ఆ. ఎన్నికకు దూరంగా ఉండటం కోసం గోవా ఉమ్. ట్రిప్ ప్లాన్ చేశారు. గోవా ఓకే. అంటే అందరికి తెలిసిందేగా. ఉహుం. మంచి మద్యం. ఉహుం. ఆంధ్రప్రదేశ్‌లో దొరికే జగన్మోహన్ రెడ్డి మద్యం గాదు. నికార్సైన మద్యం కావాలంటే ఫారెన్‌ది గూడా దొరుకుతుంది. ఉహుం. చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. ఉమ్. మంచి స్విమ్మింగ్ పూల్ ఉన్న రిసార్ట్‌లు, ఓకే. బీచ్‌లు, ఉహుం. షార్ట్‌లు, ఉమ్. షార్ట్‌లేసుకొని బాగా ఉమ్. ఫుల్‌గా ఏసి పోయి సముద్రంలో పడొచ్చు. ఉహుం. లేకపోతే ఇంకా గోవాలో ఇంకా స్పెషలైజేషన్ కూడా ఒకటుందిగా. ఆ. రష్యా, కజకిస్తాన్ ఆ. ఇలాంటి వాళ్ళతోటి అంబట్ 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 ఆ! గారు ముందుంటారేమో అం సార్. అం ఆ! అంబటి గారి కార్యక్రమాలు. ఆ. ఇవేనా ఇంకేం లేవురా, ఇంకేం చెయ్యరా అంటారే, అలాంటి ఆ. కార్యక్రమాలు గూడా ఓకే. పెట్టుకొని ఆ. తీసుకెళ్ళటం. ఉహుం. 28వ తారీఖు మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో వదిలేస్తారు. ఇక ఓకే. దాంతో వాళ్ళకి వీళ్ళకి రామ్ రామ్. ఉమ్. రాగానే ఒక ఉమ్. తలా ఒకళ్ళకి ₹2,00,00,000 సూట్‌కేస్ ఇస్తారు. ఓకే. ఇదంతా దీనంతటికి ఉన్న అసమ్మతివాదులైన ఎమ్మెల్యేలు మొత్తాన్ని 40 మందిని పోగేయటానికి ఆ. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇంకా మొత్తం వరుసగా ఉంటారు గదా! అదే. ఆ. మిత్రులు ఓకే. ఉమ్. వాళ్ళకి పని చేసి పెట్టేవాళ్ళు. ఓకే. వాళ్ళందరూ అందరిని పోగేస్తా అందరికి ఫోన్‌లు చేస్తా ఉంటే ఓకే. కేవలం 5 అంటే 5 మంది లైన్‌లోకొచ్చారటండి. ఓకే. ఆ. మంది లైన్‌లోకొచ్చి ఉహుం. మిమ్మల్ని ఎవడు నమ్మొచ్చాడు? ఆ. అసలు ఎవరైనా నమ్ముతారా? ఆహా. భూప్రపంచం మీద మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఒక్కళ్ళు గూడా లేరు. ఆ. ఆ 2,00,00,000 ఏదో ముందివ్వండి. ఉహుం. అటు టీడీపీ ఆల్రెడీ నామినేషన్ పేపర్‌లు కొన్నారు. ఓ 10 మంది దానికి సపోర్ట్ చేస్తా సంతకాలు అసలు పెట్టాలంటే మరి వాళ్ళ అసలు దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారుగా 10 మంది. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి సార్ ఒక రాజ్యసభ ఎంపీ టికెట్ కోసం? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే 44 కావాలండి. ఓకే. మరి టీడీపీకి 20 కాకపోతే మంది. దామాషా పద్ధతి తీసుకుంటే మాత్రం ఉమ్. మరి మనకున్న 3 సీట్లకు గాను ఉమ్. మరి ఇప్పుడు మనకు 175 మంది ఉన్నారు గదా! ఆ అవును. లెక్క ప్రకారం వేసుకుంటే 66 అవుతుంది. ఉహుం. మరి ఏ కౌంట్ తీసుకుంటారో నాకు తెలిసయితే 44 కౌంట్ తీసుకుంటారు. ఉహుం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మరి ఇప్పుడు గంటా శ్రీనివాసును ఒక్కడిని తప్పించగలిగారు తప్ప, ఇటు టీడీపీలో నుంచి ఉన్న అసమ్మతి అదే జంప్ కొట్టిన వాళ్ళని గాని, ఆ! ఉహుం. ఉమ్. లేకపోతే వైసీపీలోంచి జంప్ కొట్టిన వాళ్ళని గాని ఏమి సస్పెండ్ చేయలేకపోయారు గదా! అవును. ఉమ్. వాళ్ళనేమి ఉమ్. గంటాదైతే రాజీనామా ఆమోదించారు తప్ప, ఉమ్. మిగతా ఏం చేయలేకపోయారు. ఉమ్. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా ఓటు వేసి తీరాల్సిందే. ఓటు వేయకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమం మొదలుపెడితే, ఓకే. వాళ్ళందరూ ఓటింగ్‌కు దూరంగా ఉంచాలి. ఆ 40 ఓకే. మందిని. ఆ. కావాలంటే 2 రాజ్యసభ సీట్లు ఉమ్. వీళ్ళు వచ్చేస్తారు. ఓకే. లేదు ఆ. దామాషా పద్ధతిలో ఈ 40 మంది లేకుండా పోయారనుకోండి, ఓకే. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరితోటి ఈ ముగ్గురికి ఏమంటే మరి ఏమన్నా కౌంట్ తగ్గిద్దేమో. ఓకే. 33, ఓకే. 26 ఇలా వచ్చిందనుకోండి, 3 ఆ. టికెట్లు కొట్టొచ్చు అని ఓ- ఒక ప్లాన్ ఒకటి గీశారు. ఓకే. రాజ్యసభ ఎన్నికకు గూడా
ఒక పెద్ద పార్లమెంటు ఎన్నికంత ప్లాన్ తీసుకోవాల్సి వచ్చింది చూడండి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏది చేసిన అంతే కదా సార్. ఎమ్మెల్యేలే అందరూ కలిసి మిమ్మల్ని ఎవరు నమ్మరు, ముందు మీరు 2 కోట్లు సూట్ కేసు ఇచ్చేయండి, ఆ తరువాత మేము గోవా వస్తాం, 28వ తారీఖు వదిలేస్తే మేము తిరిగి వచ్చేస్తాం అని. ఒకవేళ టీడీపీ నామినేషన్ వేయలేదనుకో మీరు 2 కోట్లు 1 రూపాయి కూడా ఇవ్వరు కదా. అది ఇవ్వకపోగా గోవాలోనే ఆడి నుంచి ఇక్కడికి తీసుకుని రావడానికి కనీసం బస్సు కూడా బెటరే మీరు, ఆ ఖర్చులు పెట్టుకుని మేము రావాల్సి వచ్చింది, మీరు అంత దుర్మార్గులు అని ఒక 5గురు చెప్పారట ముందుగా ఇస్తేనే అని. మిగతా వాళ్ళైతే వాళ్ళు ఎవరు ఫోన్ లైవ్ రావడం లేదు, రెస్పాన్స్ ఇవ్వడం లేదు, అందుకని వాళ్ళ ఇంటికి మనుషుల్ని పంపిస్తున్నారు. కానీ అసలు తెలుగుదేశం ఏ ధైర్యంతో రాజ్యసభ ఎంపీ నామినేషన్ పేపర్లు తీసుకుంది సార్ అసలు? అంటే ఈ అసమ్మతివాదులైన ఎమ్మెల్యేలందరూ బయటకు వెళ్ళిన తర్వాత ఖాళీ కూర్చోరు కదండి. నువ్వో అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం ఈజీ, పోయినోడు ఏం చేస్తాడో తెలియదు. కసి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇదిగో నీకు టికెట్ అన్నారు అనుకోండి, బాబు నేను పోటీ చేయలేను, నేను మీరు పెట్టినంత ఖర్చు నేను మీరు చెప్పినంత పెట్టలేను, నాకు ఈసారి టికెట్ వద్దు అని అంటారు. అదే ఇవ్వలేదన్నారు అనుకోండి, అహం దెబ్బతింటది అక్కడ. నాకు ఇవ్వవా నువ్వు, ఇక్కడ సీటు మారుస్తావా, వాడు ఎట్ట గెలుస్తాడో చూస్తాను, నన్ను నమ్మైనా కనీసం 10,000 ఓట్లైనా ఉంటాయిగా, వాళ్ళ సంగతి తేలుస్తాను అని అయినా అంటాడు కదా. అట్లాగే ఇప్పుడు అవసరం వచ్చి పడింది చూడండి. ఈ అవసరం ఏమైనా నేర్పిస్తుంది. దాంతో పాటుగా ఏంటి, చాలా ఈజీయెస్ట్ వే. లాస్ట్ టైము మన రాజ్యసభకి ఎన్నికైనప్పుడు 4 ఎంపీల్లో పరిమళ్ నత్వానికి ఒక సీట్ ఇచ్చారు. అవును, ఎంత ఇచ్చుండొచ్చు వాళ్ళు, బహుశా వాళ్ళు 100 కోట్లు ఇస్తారుగా, 100 కోట్లు ఇస్తారు. అసలు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అంటేనే 150 కోట్లు కొనుక్కోవటానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎన్నిక వచ్చినా రాకపోయినా 6 సంవత్సరాలకు చచ్చినట్టుగా అది పదవి ఉంటది కదా. ఢిల్లీ తిరిగి రావచ్చు, అన్ని చేయొచ్చుగా. 150 కోట్లు కొనుక్కోవటానికి ఈజీగా ఉంటే, మరి వీళ్ళ దగ్గర ఆల్రెడీ 4గురిని తీసేస్తే మిగతా 4గురు వచ్చి యాడ్ అయితే గంట పోతే 22 మంది ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారుగా. సమ్మతిలో నుంచి కనీసం 40 మంది ఇప్పుడు బయటకి వచ్చారనే సంగతి కనిపిస్తా ఉందిగా. ఆ 40 మందిని ఎవరికన్నా ఒకళ్ళకి అప్పచెప్పేసి ఇదిగో మీకు సీట్ ఇస్తాం, ఆ 40 మందిని మేనేజ్ చెయ్యనంటే వీళ్ళు ఇచ్చే 2 కోట్లు కాదు, అవతల ఆ క్యాండిడేట్ ఈ 40 మందికి కలిపి 100 కోట్లు అంటే చూడండి, 3 కోట్లు 4 కోట్లు వస్తుంది ఒక్కొక్కళ్ళకి. అదే చాలా ఈజీ కదా. అవును, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే డబ్బులు వీళ్ళందరికి ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు. ఇది ఇప్పుడేమి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు మేము దాని మీద మార్కులు పెట్టాం అంటాం కుదరదు. ఆయన దాని మీద కూడా పెట్టలేదు, ఆయన ఏమి వీళ్ళు చేశారు అని భయపడతానికి మాట్లాడుకునే దాన్ని బట్టి ఆయన కనిపెట్టేసి ఆయన చెప్పాడు. అందుకని వీళ్ళకి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీళ్ళు స్వతంత్రులైన ఎమ్మెల్యేలు అయ్యారు, వీళ్ళ మీద వేటు వేయాలని చెప్పి మళ్ళీ అక్కడ స్పీకర్ గారి దగ్గర పెట్టింది. ఇప్పుడు ఇక్కడే ఉంది, ఈ 40 మంది ఎవరు ఎటు వస్తారు ఏం తేలుతుంది. ఈ చిట్ట చివరి ఒక 30 రోజులు ఎమ్మెల్యే పదవి లేకపోతే మాత్రమే ఉంది, తర్వాత టికెట్ ఉందా? అదే కదా. కానీ 3-4 కోట్లు వచ్చి చేతిలో పడతాయే, అంతే. వాళ్ళు మాత్రం కొనలేరా? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని, కట్నం ఈ 4 కోట్లు సర్దేసుకుని ఓటేస్తారు. ఒక ఓటేగా. అదే ఆ ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అని ఏదో ఉంటది. అవును, ఆ ఓటేస్తారు. అందుకోసమని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడకత్తెరలో పోక చెక్కలాగా ఉన్నాడు. అదే ఈయనొక కత్తి కిందొక కత్తి, జగన్మోహన్ రెడ్డి పేక. ఆయన టైం బాగున్నట్లేదు సార్, ఎటువైపు నుంచి చూసినా సరే. ఆయన ఏ రోజైతే ఆ ఎన్నిక తెలంగాణలో జరిగిన ఎన్నిక చూసి భయపడ్డాడో ఆ రోజు నుంచి అతనిలో ఉన్న ధైర్యం పోయింది. అవును, తెచ్చిపెట్టుకున్న ధైర్యం పోయింది, తెచ్చిపెట్టుకున్న ధైర్యం కూడా పోయింది. అదే తెచ్చిపెట్టుకున్న ధైర్యం కూడా పోయింది అంటున్నాను. తెచ్చిపెట్టుకున్న ధైర్యం కూడా పోయింది. అదే మిత్ర లాభం మిత్ర భేదం అంటారు చూడండి. మిత్ర ఓటమి, ఈయన ఓటమికి ఇదే జాలిం గజ్జిలాగానే. అవును, ఒకళ్ళకి వచ్చి వాళ్ళని తాగి పక్కన వాళ్ళకి వచ్చి చూడండి, అలాగనే ఈయనకు కూడా అది అంటుకుంది. అందుకనే బీజేపీ పార్టీ కూడా నెట్ట నిలువున జగన్మోహన్ రెడ్డిని ఎక్కడున్న వాడిని అక్కడ వదిలేసేసి టీడీపీ పార్టీతో జట్టు కట్టేయటానికి వెళ్ళిపోయారుగా.
దాన్ని అండ్ బట్టి అర్థమైపోవటం లేదు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏమిటి, గెలుస్తాడా గెలవడా అని. యా ఇక వేరే ఊహ అవసరమా? యా ఏం అవసరం లేదుగా. అలాంటి తరుణంలో ఇప్పుడు రాజ్యసభ సీటు వచ్చి పడింది. దాంట్లో ఇక వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఏదో గేమ్ ఆడుతూ ఉన్నాడు. యా ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం అయితే ఇది. ఇలాగా గోవా ట్రిప్పులు, 2 కోట్ల డబ్బులు, సూట్ కేసు, దీని మీద అందరూ వ్యవహారం నడుపుతా ఉంటే 5 అంటే 5 లైన్ లోకి వచ్చారు, మిగతా ఎవరు లేరు. వాళ్ళ ఓకే ఇంటికి పంపించిన వాళ్ళనే తంతారేమో ఒకవేళ. అదే పోతే యా ఓకే ఎందుకు వచ్చా, నాకు టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు రాలేదుగా అని అంటే అదే అయిపోయేవాడి పరువు ఏమైపోవాలా. దానికి సిద్ధపడి వెళ్తారనుకోండి వెళ్ళే వాళ్ళు కూడా. అదే యా ఓకే సార్. యా డెఫినెట్గా. ఎందుకంటే జనరల్గా మొన్నటిదాకా కూడా అంతా ఎమ్మెల్యేలను ఏం తినలేదు, మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి తిన్నాడని చెప్తా ఉన్నారనమాట. ఎందుకంటే అవును. ప్రతి దాంట్లో కూడా చూసుకుంటే మనోడు లీగలైజ్డ్ క్రైమ్ చేస్తారనమాట. సో అలాగే కరప్షన్ కూడా చాలా లీగలైజ్డ్గా చేస్తారు. సో డెఫినెట్గా డబ్బులంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరే చేరుతున్నాయి. పాపం అక్కడ ఆయన నుంచి కూడా మనం బయటకు వెళ్ళాలి కదా, ఎమ్మెల్యేలు కూడా అవును. ఏదో ఒకటి కావాలి కదా. సో ఇలాంటి లాస్ట్లో కాకుండా మధ్యలో కూడా వస్తూ ఉంటే కొద్దిగా బెనిఫిట్ అవుతూ ఉంటుందేమో. బెనిఫిట్ థ్యాంక్ యూ అవుతారు. సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.